నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. నేను మందు తాగను, కావాలంటే జైలుకైనా వెళ్తా, కానీ పెద్దోళ్ళని మాత్రం మీరు పట్టుకోరు. ఫైన్ కడితే జైలుకోతారు ఎత్తలేరు కదా పని చేసుకుని ఏదని చెప్తారు. పెద్ద పెద్దలకైతే మంచిగా మంచిగా పెద్ద పెద్దోడు ఎవరైనా ఏదేదో తప్పు దొరకమంటారు మీరు. ఎందుకంటే అప్పుడు మీ డిపార్ట్మెంట్ కాదు, అప్పుడు మీ డిపార్ట్మెంట్ కాదు అప్పుడు చేయరు సార్. ఏం చేస్తారు సార్? ఏం చేస్తా అధికారం సత్తా అని నేను సత్తా ఏదో పడతా రావడానికి ఏదో చేస్తా. అయినా నా సొంత దొరకడతారు చేస్తే నా కొడుకులు ఎవరిని దొరకదు. చేస్తారు సార్ ఏదో మీ చేతుల్లో నేనేమంటున్నా సార్ ఆగలేదు మీరు తాగినా నేను అప్పుడు చెప్పిన తాగినా అని చెప్పిన తాగలేదంటే అంటలేము సార్. మరి ఎందుకే ఇది ఒక సామాన్యుడి ఆవేదనలా వినిపిస్తున్న వెనుక ఉన్నది మాత్రం అమితమైన మద్యం మత్తు. కరీంనగర్ నడిబొడ్డున ఉన్న తెలంగాణ చౌక్ ఒక్కసారిగా రణరంగంగా మారింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా పోలీసులు విధుల్లో ఉండగా ఓ మందుబాబు చేసిన రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కేవలం మద్యం తాగి వాహనం నడపడమే కాదు, పోలీసులనే క్వశ్చన్ చేస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగే అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచాడు. మేము దొరకామా, మీకు పెద్దోళ్లు కనిపించరా అంటూ అతను సంధించిన ప్రశ్నలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. అతడి మాటల్లో నిజముందా లేక మద్యం మత్తులో చేసిన అతివాదమా అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. చివరికి బ్రీత్ అనలైజర్ లో పాజిటివ్ అని తేలడంతో ఆ మందుబాబుకు షాక్ తప్పలేదు. పోలీసులు జరిమానా విధించి వాహనాన్ని సీజ్ చేశారు. కానీ ఈ ఘటన మాత్రం ఒక పెద్ద చర్చకు తెరలేపింది. చట్టం అందరికీ సమానమేనా లేక సామాన్యులకేనా అని ప్రశ్నిస్తున్న నెటిజన్లు ఈ ఘటనపై రకరకాలుగా స్పందిస్తున్నారు. కరీంనగర్ లో జరిగిన ఈ మద్యపాన నాటకంపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి తాజా రాజకీయ సమస్యల అప్డేట్స్ కోసం న్యూస్ 9 టీవీని వీక్షిస్తూ ఉండండి. నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యా దేవత కొలువాల్సిన ఈ క్షేత్రం ఇప్పుడు అవినీతి ఆరోపణలతో అట్టుడికిపోతుంది. లక్షల రూపాయల చేతివాటం, అర్హత ఉన్నోడికి దక్కని అవకాశం, యూనివర్సిటీలో జరుగుతున్న అవుట్ సోర్సింగ్ నియామకాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. నిబంధనలను తుంగలో తొక్కి కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అసలు ఏం జరుగుతోంది? ఎంజీయూలో నిరుద్యోగుల ఉసురు తీస్తున్న ఈ అక్రమ నియామకాల భాగోతంపై మా ప్రత్యేక కథనం. నిన్న మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు జరుగుతున్న నియామకాలు మరో లెక్క. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట సాగుతున్న దందాపై బీఆర్ఎస్వి యూనివర్సిటీ అధ్యక్షులు వాడపల్లి నవీన్ నేతృత్వంలో విద్యార్థి నాయకులు గలం విప్పారు. నేరుగా హైదరాబాద్ లోని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ జిట్టా బాలకృష్ణారెడ్డి వద్దకు వెళ్లి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. రోస్టర్ పద్ధతి లేదు, పేపర్ నోటిఫికేషన్ లేదు, ఏం లేకపోయినా ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అంటూ అక్కడ ఎంతటి భారీ అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. గతంలో నవీన్ మిట్టల్ వైస్ ఛాన్సలర్ గా ఉన్నప్పుడు 33 మంది డైలీ వేజ్ ఉద్యోగులను అక్రమంగా నియమించారనేది
విద్యార్థుల ప్రధాన ఆరోపణ. ఇప్పుడు దానికి అదనంగా ఏకంగా 100కు పైగా నియామకాల్లో లక్షల రూపాయలు వసూలు చేసి అర్హులైన నిరుద్యోగుల పొట్ట కొట్టారని విద్యార్థి సంఘ నాయకులు మండిపడుతున్నారు. డబ్బులిస్తేనే ఉద్యోగం అన్న చందంగా యూనివర్సిటీలోని కొందరు అధికారులు ఏజెన్సీలతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు ఇప్పుడు యూనివర్సిటీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అక్రమాలకు పాల్పడిన ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ చేయాలి, జరిగిన నియామకాలను తక్షణమే రద్దు చేయాలి. ఇవే ఇప్పుడు విద్యార్థి సంఘాల డిమాండ్. చైర్మన్ జిట్టా బాలకృష్ణారెడ్డి ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. మరి విద్యార్థుల ఆవేదనను ఉన్నత విద్యా మండలి ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటుంది? నియామకాల దందాలో ఉన్న ఆ బడా నేతలు, అధికారుల బండారం బయటపడుతుందా? వేచి చూడాలి. ఇది విద్యా సంస్థల పవిత్రతను కాపాడాల్సిన సమయం, అక్రమార్కుల భరతం పట్టాల్సిన తరుణం. ఇలాంటి తాజా రాజకీయ సమస్యల అప్డేట్స్ కోసం న్యూస్9 టీవీని వీక్షిస్తూనే ఉండండి. నమస్కారం, న్యూస్9 టీవీకి స్వాగతం. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆదివారం పలు వివాహ వేడుకల్లో సందడి చేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి సామాజిక బాధ్యతలో భాగంగా ఆదివారం నిమగ్నమయ్యారు. ముందుగా యాపల్గూడ గ్రామంలోని రుక్మిణి గార్డెన్ లో జరిగిన సర్సన్ వారి వివాహ వేడుకకు శ్రీకాంత్ రెడ్డి విచ్చేశారు. అక్కడ వధూవరులు సాయి కృష్ణారెడ్డి, అపూర్వరెడ్డి దంపతులను ఆశీర్వదించి వారికి వైవాహిక జీవితంపై శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కజ్జర్ల గ్రామంలోని శ్రీరామ మందిరంలో జరిగిన మొట్టేవారి వివాహ వేడుకలో ఆయన పాల్గొన్నారు. నూతన వధూవరులు కళ్యాణ్ కుమార్ మరియు రుచితలను ఆశీర్వదించిన ఆయన వారి దాంపత్య జీవితం ఆయురారోగ్యాలతో ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు మరియు వధూవరుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇది ఈ రోజుటి తాజా అప్డేట్. ఇలాంటి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ ని వీక్షిస్తూ ఉండండి. నమస్కారం, న్యూస్9 టీవీకి స్వాగతం. బన్సా ఏరియా హాస్పిటల్ ఇది పేరుకే ప్రభుత్వ ఆసుపత్రి, కానీ రోగుల పాలిట యమపాషంలా మారుతుంది. మన ముదోల్ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఇది కనిపిస్తుంది మన బైన్సా టౌన్ ఏరియా హాస్పిటల్. ఇక్కడ ఎమర్జెన్సీ కేసు ఒకవేళ వస్తే నిజామాబాద్ లేదా హైదరాబాద్, నిజామాబాద్ నుంచి 2 గంటలు, హైదరాబాద్ 5 గంటలు. అంటే ఎమర్జెన్సీ కేసు ఒకవేళ మనం ఇక్కడ నుంచి పంపిస్తే ఆ దారి పొంటనే ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి. మరియు ఎన్నో సంవత్సరాల నుంచి హాస్పిటల్ ఇంతే ఉంది. ఇక్కడ నేను కోరుకునేది ఏమంటే ప్రజల తరపున నుండి వెంటిలేటర్ సదుపాయం, డయాలసిస్, సిటీ స్కాన్ మరియు ఎంఆర్ఐ ఇవి ఖచ్చితంగా ఈ హాస్పిటల్ అమర్చాలి. ఎందుకంటే ప్రజలకు హైదరాబాద్ వెళ్ళాలి, నిజామాబాద్ వెళ్ళాలంటే చాలా కష్టం. కావున దయచేసి నాయకులు మరియు అధికారులు వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలతో ఆడుకోకుండా ప్రజలు హైదరాబాద్ వెళ్ళాలి, నిజామాబాద్ వెళ్ళాలి కాకుండా మేము మా నియోజకవర్గంలోనే వైద్యం చేసుకుంటామని, ప్రాణాలను కాపాడుకుంటామని, మరియు ఈ పరికరాలు మీరు ఒకవేళ ఈడ సదుపాయం చేస్తే ఖచ్చితంగా హైదరాబాద్ మరియు నిజామాబాద్ వెళ్లకుండా ఇక్కడనే వైద్యం ప్రజలకు అందుతుందని నేను కోరుకుంటున్నాను. జై హింద్. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లే లోపే రోగాల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. బైన్సా గడ్డ మీద వైద్యం అందక మృత్యుతో పోరాడుతున్న పేదోడి ఆవేదనపై న్యూస్9 ప్రత్యేక కథనం. ప్రజలారా, ఇది మన ఆసుపత్రి పరిస్థితి. ఎమర్జెన్సీ కేసు వస్తే నిజామాబాద్ వెళ్లడానికి 2 గంటలు, హైదరాబాద్ వెళ్లడానికి 5 గంటల సమయం పడుతుంది. దారిలోనే ప్రాణాలు పోతే బాధ్యులెవరు? ఏళ్లు గడుస్తున్నా ఆసుపత్రి రూపురేఖలు మారడం లేదు. మాకు కావాల్సింది ఒకటే, వెంటిలేటర్, డయాలసిస్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ. మా ప్రాణాలతో చెలగాటమాడడం ఆపండి. రాజకీయ నాయకులు వస్తుంటారు, వెళ్తుంటారు, హామీలు కురిపిస్తుంటారు. కానీ బైన్సా ఏరియా హాస్పిటల్లో కనీస వైద్య పరికరాలు లేక సామాన్యుడు చస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఒకవేళ ప్రమాదం జరిగితే ఆసుపత్రిలో అడుగు పెట్టగానే ప్రాణాలు దక్కుతాయనే నమ్మకం ఎందుకు లేదు? లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వానికి ఈ ఏరియా హాస్పిటల్లో అత్యాధునిక పరికరాలు అమర్చడం అంత భారం అవుతుందా? లేక ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా? యువ నాయకుడు కమ్లే సాహెబ్ రావు నేరుగా సవాల్ విసురుతున్నారు. మేము మా ఊరిలోనే వైద్యం చేయించుకుంటాం,
మా ప్రాణాలను కాపాడుకుంటామని నినదిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా, లేక మరో నిండు ప్రాణం దారిలోనే పోయేదాకా నిద్రపోతారా? ఇది బైన్సా ప్రజల ఆవేదన. ఇలాంటి తాజా రాజకీయ సమస్యల అప్డేట్స్ కోసం న్యూస్9 టీవీని వీక్షిస్తూనే ఉండండి. నమస్కారం, న్యూస్9 టీవీకి స్వాగతం. హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పగలు ప్రశాంతంగా ఉన్న మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం వెనుక ఉన్న భయంకరమైన కుట్ర దాగుందని ఎవరూ ఊహించలేరు. ఒక సీనియర్ న్యాయవాదిని తన ఇంటి ముందే అత్యంత కిరాతకంగా పథకం ప్రకారం ఎస్యూవీతో ఢీకొట్టి మట్టుబెట్టిన ఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ కారు చక్రాల కింద ప్రాణాలు కోల్పోయిన ఆ లాయర్ చేసిన తప్పేంటి? ఈ హత్య వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? ఇప్పుడే అందుతున్న తాజా సమాచారం ఇక్కడ చూడండి. ఇది మామూలు రోడ్డు ప్రమాదం కాదు, ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన కాంట్రాక్ట్ కిల్లింగ్. అవును, మీరు వింటుంది నిజమే. సీనియర్ న్యాయవాది కాజా మొయిజుద్దీన్ హత్య కేసులో కాంగ్రెస్ నాయకుడు ముజాహిద్ అలం ఖాన్, అతని తండ్రి మహబూబ్ అలం ఖాన్ తో సహా 7గురిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం 15 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి జనవరి నుంచే రెక్కి నిర్వహించి న్యాయవాదిని అత్యంత దారుణంగా చంపేశారని స్వయంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ వెల్లడించారు. ఆ ఎస్యూవీ ఢీకొట్టిన దాటికి ఆయన 10 మీటర్ల దూరంలోకి ఎగిరిపడ్డారంటే ఆ దెబ్బ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ హత్యకు కారణమేంటి? 2013 నుంచి దశాబ్ద కాలంగా నలుగుతున్న వక్ఫు ఆస్తి వివాదమే ఈ రక్తపాతానికి పునాది. మలక్పేట్ లక్డీ కపుల్లోని ఆస్తుల కోసం లాయర్ మొయిజుద్దీన్ చేసిన పోరాటం ఇప్పుడు ఆయన ప్రాణాలనే తీపించి సివిల్, క్రిమినల్, వక్ఫు ట్రిబ్యునల్ అని ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగిన న్యాయవాదిని చివరికి ఇలా రోడ్డు ప్రమాదం పేరుతో మట్టుబెట్టడం నగరంలో కలకలం రేపుతుంది. చట్టాన్ని నమ్ముకున్న న్యాయవాదిని చట్టానికి వ్యతిరేకంగా కుట్ర పన్ని అంతమొందించిన ఈ ఉదంతం ఇప్పుడు రాజకీయంగానూ సామాజికంగానూ పెను సంచలనంగా మారింది. నిందితుల నుంచి నగదు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ కేసును ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థమవుతుంది. ఈ హత్య వెనుక ఇంకెవరెవరి హస్తం ఉంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి, న్యూస్9 టీవీని వీక్షిస్తూ ఉండండి. నమస్కారం, న్యూస్9 టీవీకి స్వాగతం. చదువుల తల్లి ఒడిలో కన్నీటి కథ. కన్న బిడ్డను ప్రయోజకుడిని చేద్దామని ఆశగా కాలేజీకి పంపిన తల్లిదండ్రులకు మీడియా మిత్రులకు నమస్కారం. దయచేసి రండి. మా తమ్ముని కుమారుడు చనిపోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? దించేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ సందర్శించి దించాలి కదా. వాళ్ళే దగ్గర దించుకొని పోయి తోసి ఈ పొద్దు హాస్పిటల్ చేశారు. చివరికి శవమై ఎదురైన దుస్థితి. కృష్ణా జిల్లా గన్నవరం శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో కలకలం రేగింది. అనంతపురం జిల్లాకు చెందిన యశ్వంత్ అనే విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. కేసరపల్లి బ్రాంచ్ లో జరిగిన ఈ ఘటనతో విద్యార్థి వర్గాల్లో ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి. మృతి చెందిన యశ్వంత్ కాలేజీ యాజమాన్యం వేధింపులు భరించలేక ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చదువు ఒత్తిడితో పాటు కాలేజీ యాజమాన్యం చేస్తున్న వేధింపులే యశ్వంత్ ప్రాణాలు తీశాయన్న ఆవేదన వారి మాటల్లో వినిపిస్తుంది. అసలు ఏం జరిగింది, లోపల ఏం జరుగుతోంది అని అడిగేందుకు వెళ్లిన మీడియాను యాజమాన్యం గేటు బయటే అడ్డుకుంది. కాలేజీలోకి మీడియాను అనుమతించకుండా యాజమాన్యం అనుసరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తుంది. కనీసం బాధ్యతాయుతంగా స్పందించాల్సిన కాలేజీ యాజమాన్యం విషయాలను దాచిపెట్టే ప్రయత్నం చేయడం వెనుక ఉన్న మతలబేంటి? సమాచారం తెలిపిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు కాలేజీ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. మా బాబుకి న్యాయం కావాలి అంటూ వారు చేస్తున్న ఆందోళనతో కాలేజీ ప్రాంగణం రణరంగంగా మారింది. పరిస్థితిని అదుపు చేసేందుకు గన్నవరం పోలీసులు అక్కడికి చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చదువుల పేరుతో
నడుస్తున్న ఈ కార్పొరేట్ వేధింపులకు ఎప్పుడు తెరబడుతుంది? అసలు యశ్వంత్ చావుకు కారణమైన ఆ మృగాలు ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి News9 టీవీని, వీక్షిస్తూ ఉండండి. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. రాష్ట్రంలో చదువుల పేరుతో నడుస్తున్న ఇంకో పగటి దోపిడీ బట్టబయలైంది. నమస్తే, నా పేరు నాగేష్. ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కుకట్పల్లి విభాగ్ కన్నర్ ఈరోజు సుచిత్రలోని అల్వాల్ హైటెన్షన్ రోడ్ లో పర్మిషన్ లేని తపస్య జూనియర్ కాలేజ్, అసలు కన్స్ట్రక్షన్ కూడా కాకుండా పేరెంట్స్ ను మభ్యపెట్టి పర్మిషన్ ఉందని చెప్పి మాయమాటలు చెప్పి తల్లిదండ్రులను మోసం చేసి లక్షలు ఫీజు తీసుకుంటూ అడ్మిషన్ చేస్తున్నారు. ఈ యొక్క తపస్య జూనియర్ కాలేజు ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ కూడా కాలే, ఏం కాలే, అప్పుడే సగం అడ్మిషన్లు చేసుకుని తల్లిదండ్రులు మోసం చేయడం జరుగుతుంది. ఈ కాలేజీలో ఇట్లాంటి పర్మిషన్ లేని కాలేజీలు చాలా ఉన్నాయి. డిఐఓ గారికి పలుమార్లు మేము వీటిపైన విషయం తెలపడం జరిగింది. కానీ ఇప్పటి వరకు డిఐఓ క్యాంపస్ ను విజిట్ చేయకుండా వాటిపైన స్పందించకపోవడము చాలా సిగ్గుచేటు. డిఐఓ కిషన్ గారు, మీరు మీకున్నటువంటి చైర్ కు అంకితమయ్యారు. వెంటనే మీరు బయటకు వచ్చి ఫీల్డ్ విజిట్ చేసి పర్మిషన్ లేని క్యాంపస్ ఏమేమైతున్నాయో వాటిని అన్నింటినీ కూడా సీజ్ చేయాలి. వాటి పర్మిషన్ లేకుండా తల్లిదండ్రులను మోసం చేస్తున్నటువంటి క్యాంపస్ అన్నింటినీ కూడా వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. తపస్య జూనియర్ కాలేజు గత వారం రోజులుగా చెప్తానే ఉన్నాం, పర్మిషన్ లేదు, తల్లిదండ్రులను మోసం చేయొద్దు, మీరు అడ్మిషన్లు ఆపాలని చెప్పినా సరే వాళ్ళు ఇప్పటి వరకు స్పందించకుండా ఇప్పుడు కూడా అడ్మిషన్లు చేయడం జరుగుతుంది. మేము క్యాంపస్ లోకి వెళ్తే మాకు దొరికినటువంటి ఎంక్వైరీ ఫామ్లు వీళ్ళు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చి ఎంక్వైరీ తీసుకొని డబ్బులు అన్ని తీసుకున్న తర్వాత అప్లికేషన్ రాపించుకొని అడ్మిషన్లు చేస్తున్నారు. వీళ్ళకి పర్మిషన్ రాకుండా అడ్మిషన్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే మాత్రం ఏబీవీపీ ఎప్పుడు వెనకడుగు పోదు, అస్సలు ఊరుకునేదే లేదు. ఒకవేళ కనుక కాలేజ్ స్టార్ట్ అయితే మీ బద్దలు బాసింగాలైతే అని చెప్పి ఏబీవీపీ ముక్కు సూటిగా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, విద్యాధికారులు కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఎవరైనా తల్లిదండ్రులను మోసం చేసి డబ్బులు వసూలు చేయడము, వాళ్ళు పని పెట్టుకొని మోసం చేయడం కనుక జరిగిందనుకో ఏబీవీపీ వెనకడు పోదని చెప్పి హెచ్చరిస్తుంది. తపస్య కాలేజ్ వెంటనే అసలు కాలేజీకే పర్మిషన్ లేదు, పోనీ కనీసం బిల్డింగ్ అయినా కట్టిండ్రా అంటే అది లేదు. కానీ అడ్మిషన్ల పేరుతో అమాయకపు తల్లిదండ్రుల దగ్గర మాత్రం లక్షలు గుంజుతుండ్రు. సుచిత్రలో ఉన్న తపస్య కాలేజ్ చేస్తున్న ఈ చీకటి దందా ఇప్పుడు స్టేట్ లో పెద్ద సెన్సేషన్ గా మారింది. అసలు ముచ్చట ఏందంటే, సుచిత్ర దగ్గర అల్వాల్ హైటెన్షన్ రోడ్ లో ఉన్న తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ పేరెంట్స్ కు మస్తు మాయమాటలు చెప్పి బురడి కొట్టిస్తుండ్రు. అరే, గవర్నమెంట్ పర్మిషన్ లేకపోతే పోనీ కనీసం కాలేజీ కన్స్ట్రక్షన్ అయినా పూర్తయిందా అంటే అది కాలేదు. కానీ మా కాలేజీ నెంబర్ 1 సీట్లు ఫుల్ అయిపోతున్నాయి అని చెప్పి అడ్మిషన్ల పేరుతో తల్లిదండ్రులను మోసం చేసి దోచుకుంటున్నారు. దీని మీద ఏబీవీపీ నాయకులు మండిపడుతున్నారు. కూకట్పల్లి ఏబీవీపీ నాయకుడు నాగేష్ ఆధ్వర్యంలో తపస్య కాలేజీ ముందు భారీ ఆందోళన స్టార్ట్ అయ్యింది. పర్మిషన్ లేని ఈ కాలేజీని వెంటనే సీజ్ చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేస్తుండ్రు. పిల్లల భవిష్యత్తును ఆగం చేస్తున్న ఇలాంటి ఫేక్ కాలేజీల మీద చర్యలు తీసుకోవాలని రోడ్డెక్కి గల్లా పట్టుకుంటే గాని అసలు నిజాలు బయటికి రాలేదు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏందంటే, ఈ తపస్య కాలేజీ ఆగడాల మీద ఏబీవీపీ నాయకులు డిఐఓకు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఆయన మాత్రం గమ్మున కూర్చుండంట. ఏందబ్బా ఈ విడ్డూరం? వినతి పత్రాలు ఇస్తే చెత్తబుట్టలో వేస్తుండ్రా, లేక లోపల ఇంకేదైనా సెట్టింగ్ జరిగిందా అని జనాలు అనుమానపడుతున్నారు. పర్మిషన్లు లేకుండా దర్జాగా అడ్మిషన్లు తీసుకుంటున్న వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు సార్? ఈ తపస్య కాలేజీ వెనుక ఉన్న ఆ పెద్ద తలకాయలెవరు? ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరవాలి. ఆ డిఐఓ ఎవరో గాని నిద్రమత్రుల నుంచి బయటపడి వెంటనే కాలేజ్ మీద యాక్షన్ తీసుకోవాలి. లేదంటే స్టూడెంట్స్ లైఫ్ ఆగం ఖాయం. అడ్మిషన్ల టైం నడుస్తుంది కాబట్టి తల్లిదండ్రులు కూడా ఇట్లాంటి ఫేక్ కాలేజీలను నమ్మి మోసపోకండి. అడ్మిషన్ తీసుకుంటే ముందే 100 సార్లు ఎంక్వైరీ చేసుకోండి. మరి ఈ తపస్య కాలేజీ దంద మీద
డిఐఓ సైలెంట్ గా ఉండడం మీద మీరేమనుకుంటున్నో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోని ప్రతి ఒక్క పేరెంట్ కి చేరేలా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సెన్సేషనల్ అప్డేట్స్ కోసం News9 టీవీని వీక్షిస్తూ ఉండండి. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. జగిత్యాల రాజకీయాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. మొన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగిత్యాల అవినీతిపై చర్చ చేద్దామని చెప్పి పోస్టర్లు వేసడం జరిగింది. దానికి మేము ఎమ్మెల్యే గారికి సవాల్ విసరడం జరిగింది. 37 డేటు శనివారం 11 గంటలకు సాధించవలసి రావాలని చెప్పి మేము తెలియజేయడం జరిగింది. వాళ్ళు చర్చకు రాకపోగా పోలీసు వాళ్ళు గట్టిగా హౌస్ చేయడం చేశారు. ఇప్పుడైనా అభివృద్ధి పైన అవినీతి మీద చర్చ చేద్దామంటే బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. బీజేపీ కార్యకర్తలు ఇకనైనా కానీ మీరు జగిత్యాల అభివృద్ధి చేశారా, అవినీతి చెప్పారా, ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చేస్తానంటే మీరు చూస్తే బయలుగా చెట్టుకి రమ్మన్నాం అంతే, దానిలో రావలేదు. అవినీతి ఆరోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు, చివరికి అరెస్టుల పర్వంతో జగిత్యాలలో ఇప్పుడు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అధికార అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయా? పోలీసులను ప్రైవేటు సైన్యంలా వాడుకుంటున్నారా అని ప్రతిపక్షాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై నిప్పులు చెరుగుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అవినీతిపై, సొంత కాంట్రాక్టుల పేరిట జరుగుతున్న ప్రజాధనం లూటీపై సామరస్యంగా చర్చించుకుందాం రండి అని బీజేపీ జగిత్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు సవాల్ విసిరితే దానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పోలీస్ బలగాలతో సమాధానం చెప్పడం ఇప్పుడు స్థానికంగా పెను దుమారమే రేపుతుంది. శనివారం జరగాల్సిన ఈ బహిరంగ చర్చకు ముందు తెల్లవారక ముందే ప్రతిపక్ష నేతలు ఇళ్లపై పోలీసులు విరుచుకుపడ్డారు. బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ ముందస్తుగా అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ అరెస్టుల వెనుక ఉన్న అసలు కారణమేంటి? చర్చకొస్తే బండారం బయటపడుతుందన్న భయమేనా అంటూ బీజేపీ వర్గాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ నుంచే బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజుకు సంధించిన ప్రశ్నలు ఇప్పుడు అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఆయన అడిగిన సూటి ప్రశ్న ఒకటే, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మీరు నిజంగా ఎలాంటి తప్పు చేయనప్పుడు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయనప్పుడు దర్జాగా బహిరంగ చర్చకు రావాలి కదా, మీకంత భయం ఎందుకు? మీ అధికార దుర్వినియోగంతో, అక్రమ అరెస్టులతో మీరు చేసిన తప్పులను ఎప్పటికీ కప్పిపుచ్చుకోలేరు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే సంజయ్ ఏం సమాధానం చెబుతారు? సొంత కాంట్రాక్టుల పేరుతో జరిగిన అవినీతి ఆరోపణలపై క్లారిటీ ఇస్తారా? లేక పోలీసుల లాఠీలు, అరెస్టులతో ప్రతిపక్షాల గొంతు నొక్కి కాలం వెల్లదీస్తారా? అసలు జగిత్యాలలో జరుగుతున్న ప్రజాధనం లూటీ వెనుక ఉన్న ఆ పెద్ద తలకాయలెవరు? బీజేపీ విసిరిన ఈ సవాల్ ఇప్పుడు జగిత్యాల రాజకీయాల్లో ఎటు దారి తీస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనిపై ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ మా ఛానల్లో చూస్తూనే ఉండండి. News9 టీవీ. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో మహా కుంభకోణం వెలుగు చూస్తుంది. నేను నీకు కూడా చెప్పిన పెట్టారు, ఎవరు కనుక్కోలేకపోయారు, ఆ లెవెల్లో చేశారు. చూడు మళ్ళీ దళిత ద్రోహి అయిపోతాం. మళ్ళీ లేదు, నేను మీరు న్యాయం ఎట్లంటే ఏం మాట్లాడు.
చదువుల తల్లి కొలువై ఉన్న విద్యాక్షేత్రం ఇప్పుడు అవినీతి తిమింగలాలకు అడ్డాగా మారింది. విద్యార్థులు రక్తం దారబోసి కట్టుకొని కడుతున్న ఫీజులను కొందరు దొంగలు పగటిపూటే దోచేస్తున్నారు. యూనివర్సిటీ అధికారులు కళ్లుగప్పి సాగుతున్న ఈ నకిలీ చలాన్ల స్కామ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. నిన్నొక్కరోజే వినండి, కేవలం నిన్నొక్కరోజే ఏకంగా 27 నకిలీ చలాన్ల ద్వారా 65,686 రూపాయల ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటే ఇక్కడ దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. యూనివర్సిటీ అధికారుల స్టాంపులను దొంగిలించి నకిలీ సంతకాలు సృష్టించి మరి ఈ దందాకు తెరలేపారు. ఇప్పుడు ప్రజల మదిలో మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న ఒకటే, అసలు ఈ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తుంది? ఒక్క రోజులోనే 65,000 రూపాయలు స్వాహా చేశారంటే మరి గత కొన్నేళ్లుగా ఈ దందా ఎలాగే సాగుతుందా? ఇప్పటి వరకు విద్యార్థుల నుంచి ఎన్ని కోట్లు దోచుకున్నారు? కేవలం కింది స్థాయి ఉద్యోగులు మాత్రమే ఈ స్కామ్ కి పాల్పడ్డారా, లేక దీని వెనుక బడాబాబుల హస్తం, రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయా? నకిలీ సంతకాలు, స్టాంపులు తయారు చేసేంత ధైర్యం వీరికి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వ్యవహారంపై యూనివర్సిటీ రెక్టర్ అప్పారావు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్వి యూనివర్సిటీ పోలీసులు రంగంలోకి దిగి బాధ్యులైన కొందరు ఉద్యోగులపై కేసులు నమోదు చేశారు. కానీ ఇదంతా చూస్తుంటే కేవలం కొందరిని బలి పశువులను చేసి అసలు సూత్రధారులను తప్పించే ప్రయత్నం జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కామ్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ ఎవరు? విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఆ తెల్ల చొక్కాల దొంగలు ఎవరు? పోలీసులు అసలు నిజాలను నిగ్గు తేలుస్తారా? విచారణ పేరుతో కాలయాపన చేస్తారా? దీనిపై ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ మా ఛానల్లో చూస్తూనే ఉండండి. News9 టీవీ తెలుగు. జై హింద్. నమస్కారం. News9 టీవీస్ కి స్వాగతం. జగిత్యాల జిల్లాలో చోటు చేసుకున్న విషాద ఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఆర్య ధర్మన్న అనే పేద రైతు గుండె పగిలింది. ప్రభుత్వ ప్రోత్సాహం, ఆలోచన విధానానికి అనుగుణంగా తనకున్న ఆ 1 ఎకరం భూమిలో ఫామాయిల్ తోట సాగు చేశాడు ధర్మన్న. తన రక్తాన్ని చెమటగా మార్చి 3 సంవత్సరాలుగా ఆ మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. 4వ ఏట అడుగుపెట్టిన ఆ తోట ఈ ఏడాదైనా కాతకొస్తుందని, తన కష్టాన్ని తీరుస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ దురదృష్టం అగ్ని ప్రమాదం రూపంలో రైతును కాటేసింది. క్షణాల్లో వ్యాపించిన మంటలు ధర్మన్న ఆశలను దహించి వేశాయి. 3 ఏళ్ల శ్రమ కళ్ళెదుటే బూడిద కుప్పగా మారిపోయింది. కాలిపోయిన ఫామ్ ఆయిల్ తోటను చూసి కన్నీరు మున్నీరవుతున్న ఆ రైతుకు అండగా నిలిచారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి. వాస్తవంగా ఫామ్ ఆయిల్ మనం మొక్క నాటిన తదుపరి 4 సంవత్సరాలు కానీ ఏదైతుందో అది మనకు ఈల్డింగ్ కాత ఆరంభం కాదు. మళ్ళీ 4 సంవత్సరాలు రైతు ఏదైతుందో ఏదన్నా ఇంటర్నల్ క్రాప్ తప్ప ఈ పామ్ ఆయిల్తో మనం ఏ విధమైనటువంటి ఆదాయం పొందేటువంటి అవకాశం లేదు. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఆర్య ధర్మన్న ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా తనకున్నటువంటి 1 ఎకరం పెరట్లో ఈ పామ్ ఆయిల్ పెట్టుకోవటము 3 సంవత్సరాలు గడిచింది. 4వ సంవత్సరం ఆరంభం. ఈ సంవత్సరం కాతొస్తుందని చెప్పి ఆశించాడు. దురదృష్టం ఈ అగ్ని ప్రమాదంతో ఏదైతుందో మొత్తం చెట్లన్నీ కాలి బూడిద మసి కావటం ఏదైతుందో ఆయన 3 సంవత్సరాల శ్రమ వృధా అయిపోయిందని చెప్పని భావించాక చెప్పక తప్పదని చెప్పి అంటుండే. ఇలా వాస్తవంగా ఏదైతే పామ్ ఆయిల్ తోటలకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇవ్వాలి. పామ్ ఆయిల్ తోటలకు ఇప్పుడు కంపెనీ అగ్రిమెంట్ ఎట్లయితే ఉంటుందో కంపెనీ అగ్రిమెంట్తో పాటుగా ప్రభుత్వం ఇప్పుడు డ్రిప్ సౌకర్యం కల్పిస్తుంది, ప్రోత్సాహకం ఇస్తుంది. మరి ఏదైనా ప్రమాదం సంభవించినట్టయితే దానికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చినట్టయితే మళ్ళీ మనకు ప్లాంట్ రిప్లేస్మెంట్ కానీ ప్లాంట్ ప్రొటెక్షన్ కానీ అవకాశం లభిస్తుంది. ఇప్పుడే సంబంధిత హార్టికల్చర్ ఆఫీసర్ అట్లాగే మరి రెవెన్యూ అధికారులతో మాట్లాడడం జరిగింది. ఈ కాలిన పామ్ ఆయిల్ తోటను ఏ విధంగా వాళ్ళకు పునరుద్ధరింప చేయాలి, రిప్లేస్మెంట్ ఏ విధంగా ఇవ్వాలి, మరి దాని కాంపెన్సేటరీగా ఏదైతే ఉందో ప్రభుత్వం ప్రత్యేకంగా మరి ఎకరా ఏదైతే ఉందో పాపం 3 సంవత్సరాల శ్రమ అని చెప్పి అంటున్నాను. ఇప్పుడు అగైన్ టు గెట్ ప్రొడక్షన్ ఆయన 3 సంవత్సరాలు వెనక్కి పోవాల్సి వస్తుందని చెప్పి అంటున్నాను. మన 3 సంవత్సరాలు వెనక్కి పోవాల్సి వస్తుంది. అదే మనం సాధారణంగా ఇతరత్ర పంటలు తీసుకుంటే పంటకు 50,000 వస్తుండే. ఇప్పుడు ఆయన 2 పంటలు సంవత్సరాలు ₹1,00,000 నష్టం కోల్పోయి 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇవాళ పంట చేతికొచ్చే సమయానికి అగ్ని ప్రమాదానికి గురి కావటము వాళ్ళ ఎకరా ఈ ₹3,00,000 నష్టపోయినట్టుగా భావించాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతుందో ఆరుతడి పంటలు ప్రోత్సహించాలనేటటువంటి ఒక ఆలోచన మంచిది. కానీ ఏదైతే నీకు ఎంఆర్ఓ వస్తాడు, నేను కూడా ఫాలో చేస్తాను. నేను హార్టికల్చర్ కూడా కొత్త ఆయన ఐలయ్య సోమవారం వస్తాడు.
హుటాహుటిన తిమ్మాపూర్ చేరుకుని కాలిపోయిన తోటను పరిశీలించిన ఆయన ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రభుత్వం చెప్పిందని ఎంతో రిస్క్ చేసి పామాయిల్ సాగు చేసిన ఆర్య ధర్మన్నను ఇప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ఈ ప్రభుత్వం మీదే ఉంది అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ రైతుకు తక్షణమే కనీసం ₹1,00,000 ఆర్థిక సాయం అందించి తీరాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. మరి ప్రభుత్వం పెద్దలు ఈ పేద రైతు కన్నీళ్లు తుడుస్తారా? జీవన్ రెడ్డి డిమాండ్ కు స్పందించి ఆర్య ధర్మన్నకు కొండంత అండగా నిలుస్తారా, లేక నిబంధనల పేరుతో ఆ రైతన్నకు గాలికి వదిలేస్తారా? వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.